అని చెప్పి అడుగుపెట్టినా కానీ కేసీఆర్ గారు నాకు లంకెపిండం ఇవ్వలేదు, ఖాళీ చిప్ప చేతికిచ్చిండు. తెలంగాణ ప్రజలారా, నేను ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు కావాలంటే మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిపించండి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు, ఆయన లంకెపిండం తెచ్చిస్తాడు, నేను మీకు సమస్య తీరుస్తానని చెప్తాను. అవునా? మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడే? ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉన్నాయి దేశంలో? ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉన్నాయి? 543. ఎన్ని గెలిస్తే ప్రధానమంత్రి అవుతాడు? 276. అంతేనా? 76 77 270లో 280 రావాలి. మరి 280 సీట్లు రావాలంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో పోటీ చేసిన ఎన్ని సీట్లు? 250 పోటీ. ఈ పక్కకే ఆంధ్రప్రదేశ్ లో 20 సీట్లు పోటీ చేసి ఒకటే గెలుస్తుందా? మరి 250 సీట్లు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 20 సీట్లు ఎట్లా గెలుస్తుంది? ఎట్లా ప్రధానమంత్రి అవుతాడు? ఎట్లా మనకు లంకెపిండం ఇస్తాడు? ఎట్లా సమస్య పరిశీలిస్తారు? అంటే అయ్యేది కాదు, పోయేది కాదు. ఈసారి మూడోసారి దేశంలో ముచ్చటగా ప్రధానమంత్రి గారే నరేంద్ర మోడీ కావాలని చెప్పి ఎవరంటున్నారు? దేశ ప్రజానికం అంటారు. దేశ ఫిరేక్ బార్ మోడీ సర్కార్, అప్నీ బార్ జన సర్కార్. ఈ నినాదం ఇచ్చింది పార్టీ కాదు, ఈ నినాదం ఇచ్చింది యావత్ ప్రజానికం ఇచ్చింది.